హాయ్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను అందరికీ తెలిసినటువంటి సేమియా కేసరి కొలతలతో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. అందులో 3 టీ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. అలాగే మరొక 2 టీ స్పూన్ల కిస్మిస్ వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో 2 కప్పుల సేమియా వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలంటే లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి, లేదంటే త్వరగా నల్లబడిపోతాయి. ఇప్పుడు సేమియాకి ఎగ్జాక్ట్గా డబుల్ వాటర్ పోసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నీళ్లు బాగా తెరులుతున్నప్పుడు మాత్రమే వేయించి పక్కన పెట్టుకున్నటువంటి సేమియా వేసుకుని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఈ సేమియా కుక్ అవ్వడానికి కనీసం ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు ఉడుకుతున్న అటువంటి సేమియాని మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా కొద్దిగా నీళ్లు ఉన్నాయి అనిపించినప్పుడు మాత్రమే ఒక 1.5 కప్పు షుగర్ అందులో వేసుకుని ఆ షుగర్ కరిగి సేమియా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఫుడ్ కలర్ కానీ కుంకుమ పువ్వు కానీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోండి. నెయ్యి వేయటం వలన మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు సేమియా దగ్గర పడుతుందనగా 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు పలుకులు వేసుకుని లో ఫ్లేమ్ మీద మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చేయాలనుకుంటున్నటువంటి సేమియా కేసరి రెడీ అయిపోయింది. నేను చెప్పినటువంటి కొలతలతో తయారు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.